నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా ముఖ్యాంశాలు బోనాల పండుగను ఇళ్లలోనే జరుపుకోండి సూచించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గాంధీ ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్ల ఆందోళన వైద్యులపై దాడిని ఖండించిన జూనియర్ డాక్టర్లు ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేసిన హరీష్ రావు ఎల్లారెడ్డిపేట మండలంలోని రేషన్ దుకాణంలో అక్రమాలు డీలర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు లక్షెట్టిపేట మండలంలో లేఖ విడుదల చేసిన బీజేపీ నేతలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని స్పష్టీకరణ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జూబ్లీ హిల్స్లోని మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రైట్స్ డెవలప్మెంట్ కార్యాలయంలో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో బోనాల పండుగను వారి ఇళ్లలో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ, మినిస్టర్ మల్లారెడ్డి, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సిపి అంజన్ కుమార్, కలెక్టర్ శ్వేతా మహంతి నాయకులు పాల్గొన్నారు. మహంకాళి జాతర ఉత్సవాలు తెలంగాణ వ్యాప్తంగా గోల్కొండ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం, అదేవిధంగా ఉమ్మడి దేవాలయం ఓల్డ్సిటీ ప్రాంతంలో, కార్వాన్ ప్రాంతంలో, అంబర్పేట్ అంటే ఇలా అన్ని ప్రాంతాలలో జరిగేటువంటి జాతర. అయితే ఇది కొన్ని వందల సంవత్సరాల పరంపరగా వస్తున్నటువంటి జాతర. అమ్మవారిని మనం కొలుసుకుంటే, అమ్మవారిని మొక్కితే చాలా వరకు మాకు చాలా హ్యాపీగా, సంతోషంగా మా కుటుంబాలు బాగుంటాయనేటువంటి ఒక సెంటిమెంట్ రాష్ట్రంలో రైతాంగం ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలనేటువంటిది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి మనందరికీ తెలుసు. ఈ కరోనా వైరస్ వలన మరి ప్రపంచం అంతా తల్లడిల్లిపోతున్నటువంటి ఈ తరుణంలో ఈ సంవత్సరం మహంకాళి జాతర ఉత్సవాలు అక్కడ ఉన్నటువంటి ఆ టెంపుల్లో ఉన్నటువంటి పురోహితుల మధ్యన ఆ జాతర అక్కడ జరుగుతుంది. అంటే ప్రజలు కానివ్వండి, ఆర్గనైజర్స్ కానివ్వండి, భక్తులు కానివ్వండి, ఎవరి ఇళ్లలో వాళ్ళే చేసుకునేటువంటిది. రెండోది ఘటాల ఊరేగింపు ఈ 20 తారీఖు నుంచి అవి కూడా వారి యొక్క దేవాలయంలో పురోహితుల మధ్యన చేసుకోవాలనేటువంటిది. రెండోది బోనాలు కూడా ఎవరింట్లో వాళ్ళే చేసుకోవాలి. ఎందుకంటే ఈ కరోనా వైరస్ అనేది ఒక డేంజరస్ వైరస్ కాబట్టి. అయితే ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో మేము ఒక 1 మంత్ వరకు ఆ టెంపుల్లకు కొంత బోనాలు సమర్పించుకోవాలనేటువంటిది వారు అందరూ ఉమ్మడి దేవాలయానికి సంబంధించిన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కాబట్టి ఆ విషయంలో చర్చ జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మాత్రం ఈ కరోనా వైరస్ వలన ఆ టెంపుల్ లోపల మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరిస్థితులలో మన అమ్మవారిని సమర్పించేటువంటి ఆ పురోహితులు, ఆ దేవస్థానంలో ఉన్నటువంటి పురోహితులే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కాబట్టి దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరించాలి. ఈసారి పండుగ అనేది ఎవరి ఇళ్లలో బాధ్యతనే జరుగుతుంది. బట్ దేవాలయాలలో కూడా ఆ పురోహితులే ఆ పూజ చేసుకుంటారు కాబట్టి దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలి. అందుకే ఈరోజు దేశంలో కూడా గౌరవ మంత్రివర్యులు, మేయర్ గారు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేటర్లు, ఉమ్మడి దేవాలయాలు, గోల్కొండ, అదేవిధంగా కార్వాన్ కానివ్వండి, ఉజ్జయిని మహంకాళి దేవస్థానం, అంబర్పేట దేవస్థానం ఆర్గనైజర్స్ పెద్దలందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆధునిక హంగులతో నిర్మించిన జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. నూతన సమావేశ మందిర నిర్మాణంలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు అనువుగా ఉంటుందన్నారు. అనంతరం మంత్రి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, మాణిక్రావు, భూపాల్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు.
దానికి 10,000 కోట్లు ఇస్తున్నాం. రైతాంగానికి ఉచిత కరెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం పెడుతున్న సంవత్సర ఖర్చు 10,000. రైతు బంధు 14, ఎంతైంది 24. ఇకపోతే 1,1200 కోట్లు రైతు బీమా. రైతు ₹1 ఇన్సూరెన్స్ కట్టకుండా మనమే గవర్నమెంటే రైతుకు ఇన్సూరెన్స్ కట్టి దురదృష్టవశాత్తు రైతు చనిపోతే మనం ఇచ్చే 5 లక్షల బీమాకు 1,200 కోట్ల రూపాయలు కడుతున్నాం. 25,200. తర్వాత మనము ఇవి కొన్నాం మొన్న, ఏవి కందులు, మక్కలు, శనగలు, వడ్లు, జొన్నలు. మనం మీ నారాయణకే జొన్నలు కొన్నాం మొన్న. కొంటే ఎంత కొన్నాం క్వింటాల్కు? 2,500. అమ్మినాం మళ్ళా మొన్నమే, పోయిన సంవత్సరం అమ్మినాం మొన్న. అమ్మితే 1,100 పోయి 2,500 మీ దగ్గర కొన్నాము. దానికి గన్ని బ్యాగు, లారీ కిరాయి, గోడౌన్ కిరాయి ఇవన్నీ ఖర్చు పెట్టి 3,000 అయినాయి. అమ్మితే 1,200 వచ్చింది. అట్లా కందుల మీద కానీ, పెసర్ల మీద కానీ, శనగల మీద కానీ, జొన్నల మీద కానీ మనం దాదాపు 3-4 వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి రైతుకు మద్దతు ధర ఇచ్చే విషయంలో నష్టాన్ని ప్రభుత్వం తీసుకుంటున్నది. ఏది ఎంఎస్పీ మీద. అదో 4,000 వేసుకు ఎంత అవుతుంది? 29,200 వచ్చిందా? తర్వాత ఇప్పుడు ఇవి సీడ్స్, విత్తనాల సబ్సిడీ మీద ఇస్తున్నాం మీకు. వరి కానీ, కందులు కానీ, శనగలు కానీ, ఇప్పుడు సోయాబీన్ కానీ, ఇంకేముండే రకరకాల సబ్సిడీ, విత్తనం సబ్సిడీ. దీని మీద పెడుతున్న ఖర్చు యావరేజ్ గా 600 కోట్లు. ఎంతకు వచ్చినాం? 30కి వచ్చినామా? 30,400. ఇది తర్వాత ఇప్పుడు ఈ రుణమాఫీకి 26,000 కోట్ల రుణమాఫీ ఉంది మన రాష్ట్రం. అంతేనా బాబు? 26,000. 26,000లో 4 కిస్తీలు అనుకున్నాం. ఇప్పుడు 4 సార్లు 24, అంటే నెలకు సంవత్సరానికి అదొక 6,200, 6,300 వస్తుంది అందాలు. 6,200 రుణమాఫీ ఎంత అయింది? 36,000. ఇంకేమైంది? రైతు బంధు, రుణమాఫీ, రైతు బీమా, మద్దతు ధర, బడ్జెట్, భూసేకరణకు డబ్బులు, ప్రాజెక్టులు కట్టడానికి డబ్బులు. ప్రాజెక్ట్ ఎవరి కోసం? రైతుకి. అంతేనే కదా. గాంధీ ఆసుపత్రి దగ్గర జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఓ రోగి చనిపోవడంతో రోగి బంధువులు డాక్టర్లపై దాడి చేశారు. ఆ దాడిని ఖండిస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రిలో అన్ని సేవలు నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే డాక్టర్లు హాజరవుతున్నారని, ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని, సీఎం గాని మంత్రి ఈటల గాని వచ్చి తమకు హామీ ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదలమని డాక్టర్లు స్పష్టం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. జరిగిన గొడవ పైన కూడా మినిమం అనాలిసిస్ చేసే స్టేజ్లో గవర్నమెంట్ లేకపోవడం చాలా దురదృష్టకరం. జరిగిన సంఘటన ఒకటైతే గవర్నమెంట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ, మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ కానీ ఇంకొకటి ఉంది. అసలు జరిగిన విషయం ఏంటి అని అంటే, 55 ఏళ్ళున్న ఒక పేషెంట్ 3 రోజుల కింద కరోనా పాజిటివ్తో గాంధీకి రావడం జరిగింది. అదే పేషెంట్కి సాచురేషన్ వచ్చినప్పటి నుంచి కూడా తక్కువ ఉంది, 70 కింద ఉంది. నార్మల్ సాచురేషన్ అనేది బాడీ లోపల ఆక్సిజన్ 95 to 100 ఉండాలి. సో అట్లా లేని పేషెంట్కి సిపాప్ అనే దాంట్లో కంటిన్యూస్ గా ఆక్సిజన్ సప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. మన రొటీన్ ఆక్సిజన్ కాదు, సిపాప్ అనేది కంటిన్యూస్ పాజిటివ్ ప్రెషర్ వెంటిలేషన్ అనేది ఇస్తూ రావడం జరిగింది. 3 రోజుల నుంచి కూడా పేషెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తాము. పాజిటివ్ పేషెంట్స్ దగ్గర పేషెంట్ అటెండెన్స్ ఉండొద్దు, అయినా కూడా అటెండెన్స్ వచ్చారు. అటెండెన్స్ కి నిన్న కూడా కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత పేషెంట్ కి ఎవరైతే బెడ్ దాటి వెళ్ళొద్దో, ఆక్సిజన్ తక్కువ ఉన్న వాళ్ళు, బీపీ తక్కువ ఉన్న వాళ్ళు బయటకు వెళ్తే చనిపోయే సమస్య ఉంటుంది. బాత్రూమ్కి వెళ్తే దాని పక్కనే ప్లాన్ పెట్టడం జరిగింది, దానిలోనే వాష్రూమ్కి వెళ్ళాలి. పేషెంట్కి అది చెప్పాం, అటెండెంట్కి చెప్పాం, అయినా కూడా పేషెంట్ బాత్రూమ్కి వెళ్ళాడు. బాత్రూమ్కి వెళ్ళగానే కొలాప్స్ అయిపోయాడు. తీరా మేము వెళ్ళి తీసుకొని వచ్చి పేషెంట్ బెడ్ పైన రిసస్టేట్ చేసినా కూడా పేషెంట్ బతికే పరిస్థితిలో లేడు. అదే కండిషన్ డాక్టర్ గారు వాళ్ళ అటెండెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా
పేషెంట్ అటెండెంట్ ప్లాస్టిక్ చైర్తో కొట్టగానే చైర్ ఇరిగిపోయేలాగా కొట్టాడు. దాని తర్వాత ఈవెన్ ఐరన్ స్టూల్తో డాక్టర్ పైన విసిరేసి బ్యాక్ ఇంజూరీ చేయడం జరిగింది. ఫైనల్ డిమాండ్ ఏంటి? మీ డిమాండ్ ఏంటి? ప్రతి చిన్న విషయంలో నిజంగానే మేము కరోనాను ట్రీట్ చేస్తున్నామని నమ్మితే కరోనాకి ట్రీట్మెంట్ మీడియాలో మాట్లాడడం కాదు కదా, నిజమైన ట్రీట్మెంట్ జరుగుతుంది ఒకే ఒక సెంటర్లో. నిజంగా మేము ఇక్కడ వర్త్ఫుల్ ట్రీట్మెంట్ చేస్తున్నామని నమ్మితే ప్రతిరోజు అక్కడెక్కడ మీటింగ్లు పెట్టడం కాదు, గాంధీ అడ్డాగా సీఎం గారు వచ్చి అడ్రస్ చేయాలని కోరుతా ఉన్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత మా డిమాండ్ సీఎం వచ్చారు. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బ్రూస్లీ కేప్ పక్కన గుడ్డి మల్కాపురం వద్ద ఒక మహిళ రోడ్డుపై పడిపోయింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. 108 వాహనంలో హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆల్రెడీ మాకు 108 కాల్ వచ్చిందండి. పేషెంట్ ఆల్రెడీ కొంచెం తాగేసి ఉంది, అన్నోన్ పర్సన్. ఆల్రెడీ మాకు 108 కాల్ వస్తే ఇమ్మీడియట్లీ వచ్చాము. మాతో పాటు పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు. ఆల్రెడీ ట్రీట్మెంట్ ఇచ్చాము. మేము తను ఎవరో తెలియదు, అన్నోన్ పర్సన్గా ఉంది. మరి అయితే చేస్తున్నామండి. మా 4 వీలర్ కూడా వస్తుంది, అన్న వేలో ఉంది. 108 వెహికల్ వస్తుంది. ఇది అంటే 2 వీలర్ ఫాస్ట్ సర్వీస్ ఉంది. అది ఫాస్ట్ సర్వీస్, అది ఫస్ట్ ఎయిడ్ అండి. ఫస్ట్ ఎయిడ్ ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గల రేషన్ దుకాణంలో తూకం వేయడంలో మోసాలు జరుగుతున్నాయి. ప్రజలకు తెలియకుండా రేషన్ దుకాణం యజమాని మోసం చేస్తున్నాడు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రాజయ్య అనే రేషన్ డీలర్ ప్రజల్ని మోసానికి గురి చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. మోసాలకు పాల్పడుతున్న రేషన్ దుకాణం యజమాని రాజయ్యపై కఠిన చర్యలు తీసుకొని రేషన్ దుకాణాన్ని సీజ్ చేసి తమకు న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మీరంతా రెస్పాన్సిబుల్ తీసుకుంటారు కదా పక్కన. దీనికి 3 months రెంట్ కడుతున్నాం. నిల్లు ఎవ్రీ మంత్ బ్యాలెన్స్ చేసుకుంటాం. నిల్లు మాకు రిసోర్స్ ఇక్కడ శానిటైజర్ లేదు, నిల్లు మాస్కులు ఇక్కడ చూస్తున్నాం. మరి వాళ్ళని కూడా మాస్కులు లేని నిల్లు ఇవన్నీ కన్సిడర్ చేసి అప్పుడు రండి మేమేం చేస్తున్నాం అనేది. సరేనా? ఇట్లా స్మార్ట్ ఫోన్ నా దగ్గర కూడా ఉంది. స్మార్ట్ ఫోన్ 100 తీస్తే ఇట్లా. ఓకే బ్రదర్. ఇప్పుడు పప్పు ఎంత పోతారు మీరు? 2 kgs. 2 kgs 2 kg ఉంటుంది. అది తీసుకురామా, నేను ఓళ్ళు పోయేలా తీసుకురామా. ఫోన్ తీసి మీరు జోకూరి చేస్తున్నామంటే దాన్ని ఏనాడు రెస్పాన్సిబిలిటీ చెప్పండి మీరు. ఇప్పుడు ఇన్స్పెక్షన్ కింద వచ్చినట్టే కదా. ఇప్పుడు మీరు ఇన్స్పెక్షన్ అయితే మేము వచ్చిన ఇన్స్పెక్షన్ చూపెట్టండి అంటే వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకొని మాట్లాడుతారు. 10 మందిని అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు ఆడికెళ్ళే ఫోన్ తీసుకొని మీరు జోక్ అండి నేను చూస్తున్నా అంటే ఎట్లా అది? నేను మా డాడీ అయితే ఇప్పుడు నడుపుతలేడు, చాలా రోజులు నడుపుతుండు కదా. ఇదే నేను ఒక్కరోజే కావాలని నేను అందరి దగ్గరికి వెళ్ళి తీసుకున్నట్టు ఏం చేస్తాను కదా, బరాబర్ ఇస్తున్నాను. దాన్ని అడగండి నేను ఎప్పుడైనా మిస్టేక్ చేసిన అనేది. ఒక్కసారి ఏదో మిస్ అయిందనేసరికి నువ్వు ఫోటో పట్టుకొని వచ్చి తీస్తున్నావు. అట్లా ఒక 10 మందిని చూడు నన్ను, అది బరాబర్ తప్పేస్తున్నారు, ఎందుకు తప్పేస్తున్నావు అని. మహబూబ్ నగర్ జిల్లా గండీడు మండలం సంగయ్యపల్లి తండాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. తాగునీరు కోసం ప్రజలు వ్యవసాయ బావులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో 1 కిలోమీటర్ కాలినడక వెళ్లి బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని తండావాసులు కోరుతున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్టీ కార్యాలయంలో రహమత్ నగర్ టీఆర్ఎస్ సీనియర్ లీడర్ లియాఖత్ అలీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అలీ జూబ్లీహిల్స్ శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. अली जनाब मागंटी गोपीनाथ साहब के ऑफिस पे हर एमएलए साहब हर लीडर का बर्थडे मनाते यहाँ पे ऑफिस को बुलाकर हर कार्यकर्ता का, हर मजहबी हिंदू मुसलमान सिख ईसाई सब कार्यकर्ता, छोटे से कार्यकर्ता से लेके बड़े कार्यकर्ता का एमएलए साहब के ऑफिस पे एमएलए साहब खुद बुलाकर यहाँ पर मनाते। लॉकडाउन में भी एमएलए साहब सोशल डिस्टेंस पे मेरा एमएलए साहब मेरा जन्मदिन का केक कट करे, मैं उनका शुक्रिया अदा करता हूँ। और मेरे साथी डिवीजन प्रेसिडेंट नागराज का, अरुण भाई का, जितने भी लोकल लीडर्स हैं जितने भी है उन लोगों का भी बहुत बहुत शुक्रिया, पूरे जूब्लीहिल्स कॉन्स्टिट्यूंसी का मैं शुक्रिया अदा करता हूँ। और पीसफुल्ली रहमत नगर डिवीजन के लीडरों का भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ। యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలో కరోనా మహమ్మారిపై ఒక చక్కని పాట రూపొందించారు. వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తున్న నాశబోయిన నరసింహ ఈ పాటను అందించారు. కలిసి బతికే కష్టకాల సమయం అజాగ్రత్తే అపాయం నిప్పులాంటిది నిర్లక్ష్యం కరోనాతో కలిసి బతికే కష్టకాల సమయం నష్టమో కాయ కష్టమో ఇష్టంగా బతుకుదాం అప్రమత్తతే ఆయుధం
ముందు జాగ్రత్తే మంచి ఔషధం కరోనాతో కలిసి బతికే కష్టకాల సమయం రెక్కాడితే డొక్కాడని వలస కూలి జీవితం కరోనా విషకౌగిలిలో కన్నీళ్ళ సుడిగుండం మనిషికి మనిషే శత్రువై భస్మాసురుని హస్తమై మండుతున్న పెన మీద మాడిన రొట్టె చందం కరోనాతో కలిసి బతికే కష్టకాల సమయం అజాగ్రత్తే అపాయం నిప్పులాంటిది నిర్లక్ష్యం ఓ మనిషి నిజము తెలుసుకో నిబద్ధతతో నీవు మసలుకో ఎలా ఉండాలో ఏమి తినాలో జీవన శైలి తిరిగి రాసుకో కరోనాతో కలిసి బతికే కష్టకాల సమయం రోగ నిరోధక శక్తి పెంచుకో శుచి శుభ్రత గుర్తుంచుకో నమస్కారమే సంస్కారం నీకు కుటుంబానికి శ్రేయస్కరం కరోనాతో కలిసి బతికే కష్టకాల సమయం అజాగ్రత్తే అపాయం నిప్పులాంటిది నిర్లక్ష్యం భౌతిక దూరం పాటించు మాస్కులెప్పుడు ధరించు ఆరోగ్య సూత్రాల అవగాహనతో పండంటి జీవితం పదిలం పరుచుకో కరోనాతో కలిసి బతికే కష్టకాల సమయం రాజేంద్రనగర్ డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ధర్మారెడ్డి జన్మదినం సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేశారు. పేద ప్రజలకు అన్నదానం చేశారు. ధర్మారెడ్డి యువసేన కోట సాయి కుమార్, శరత్ గౌడ్, శాంతి కుమార్, నవీన్ కుమార్ ఆరంగడ్ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్లి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ధర్మారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు మా నాయకుడు ధర్మారెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆయన పిలుపు మేరకు కేక్ కటింగ్లు ఇలాంటివి ఏవి చేయకుండా జరపకుండా అదే డబ్బులతో మన ఆరంగర్లోని వృద్ధాశ్రమంలో మా తరపు నుంచి ధర్మారెడ్డి అన్న యువసేన తరపు నుండి కొద్దిగా పండ్లు ఫలాలు పంచడం జరిగింది. అలాగే ఆయన పేరు మీద బీద వాళ్ళకు గరీబోళ్లకు వాళ్ళకి కూడా నిత్యావసర సరుకులు వాళ్ళు ఈ లాక్డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, పని లేక ఇలాంటివి ఎన్నో వాటి గురించి వారికి కొద్దిగా మన తరపు నుండి ధర్మారెడ్డి అన్న తరపు నుండి మేము కొన్ని నిత్యావసర సరుకులు పంచడం జరిగింది. అట్లాగే ఆయన జన్మదిన సందర్భంగా ఆయన కేక్ కటింగ్లు అలాంటివి వచ్చి చేయకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని ఆయన పిలుపు మేరకు ఎవరం కూడా అట్లాంటివి ఏమీ చేయట్లేదు. చివరగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా ధర్మారెడ్డి అన్న యువసేన తరపు నుండి. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మండలంలోని మున్సిపాలిటీలో ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలందరికీ రాసిన లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్షట్పేట బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పరిష్కారం కాని ఎన్నో సమస్యలు మోడీ నాయకత్వంలో పరిష్కరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొప్పు కిషన్, మున్సిపాలిటీ అధ్యక్షుడు వేముల మదన్, ప్రధాన కార్యదర్శి ఎనుగందుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల్ని ఉద్దేశించి రాసిన లేఖను లక్షట్పేట మున్సిపాలిటీలో రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే మొన్నటి మే 30 తారీఖు వరకు నరేంద్ర మోడీ గారు రెండవసారి ప్రమాణ స్వీకారం చేసి 1 సంవత్సర కాలం గడిచింది. ఈ సందర్భంగా మోడీ గారు వారి దేశ ప్రజలందరి కోసం ఒక లేఖ రాయడం జరిగింది. ఈ లేఖను ప్రతి గడప గడపకు చేర్చే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ ఈ లేఖను అందివ్వడం జరిగింది. రేపటి రోజున ఏదైతే రేపు 11వ తేదీ జూన్ ఉదయం 9 గంటలకు ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త తమ పరిధిలో ఉన్న బూత్లో ఈ యొక్క లేఖను ప్రతి ఇంటికి చేరవేయాల్సిందిగా వారందరికీ సూచించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు సంవత్సర కాలంలో ఏమేమి సమస్యలు పరిష్కరించారు, దేశానికి 70 సంవత్సరాలుగా పట్టిన ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించడం జరిగింది. 370 రద్దు కావచ్చు, 35A రద్దు కావచ్చు, కాశ్మీర్ సమస్య కావచ్చు, అలాగే చైనా డోక్లాం ఇష్యూ కావచ్చు, అలాగే త్రిపుల్ తలాక్ రద్దు కావచ్చు. ముస్లిం మహిళలు ఎంతో కాలంలో ఎన్నో సమస్యలతో ఎదుర్కొంటున్నారు. అలాగే త్రిపుల్ తలాక్ రద్దు చేయడంతో వారి అందరి జీవితాల్లో వెలుగు వచ్చింది. దాంతోపాటుగా 500 ఏళ్లుగా పరిష్కారం కానీ రామ మందిర నిర్మాణం సమస్య కూడా
పరిష్కారం జరిగింది. ఈ 1 సంవత్సర కాలంలో దేశం కోసం మంచి చేయాలనుకునే నాయకుడు మనకు నరేంద్ర మోడీ గారు. ఈ సంవత్సర కాలంలో దేశంలో ఉన్న పెద్ద పెద్ద సమస్యలు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని ప్రతి ఒక్క సమస్యను కూడా నరేంద్ర మోడీ గారు 1 సంవత్సర కాలంలో తీర్చివేయడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీపై పిచ్చి ప్రేలాపనలు పేలే ప్రతి ఒక్కరికి మేము సవాల్ విసురుతున్నాం. భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించడం జరిగింది. ఇప్పుడు మనకు తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన సమస్యలు ఏదైనా పరిష్కారం జరిగిందా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే చూసుకున్నట్టయితే లక్షపేట మున్సిపాలిటీ స్థానిక సమస్యల దృష్టికి వచ్చినట్టయితే లక్షపేట మున్సిపాలిటీలో ప్రతి వార్డులో 4 పూడికతీత పనులు సరిగ్గా తీయక పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వాటి వల్ల ప్రజలు జ్వరాలతో చాలా ఇబ్బందులు పడుతున్నది. రానున్నది వర్షాకాలం. ఈ వర్షాకాలం సీజన్లో ఇప్పుడు కరోనాతో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటుగా ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్ జ్వరాల సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రజలందరూ కూడా మళ్ళీ జ్వరాలతో మళ్ళీ కరోనా బారిన పడినట్టయితే ప్రజలందరూ కూడా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున ఇప్పుడు గెలిచిన కౌన్సిలర్లు తమ యొక్క వార్డులో ఉన్న సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కరోనాతో లాక్డౌన్ వల్ల అన్ని వార్డులలో కానీ అధికార పార్టీ నాయకులు ఇప్పటి వరకు అక్కడ ఉన్న ప్రజల్ని పట్టించుకున్న పాపన పోలేదు. 3 నెలలు లాక్డౌన్ జరిగింది. లాక్డౌన్లో వారికి ఆహార ధాన్యాల కొరత వచ్చి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. నిరుపేద కుటుంబాలు వారిని వీళ్ళు గెలిచిన వాళ్ళు ఇంతవరకు పట్టించుకున్న పరిస్థితి లేదు. వారిని కూడా ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారిని ఒక సర్వే చేయించి ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో వారిని పట్టించుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ సర్కార్ బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరణ చేయడాన్ని ఏఐటీయూఎస్ పెద్దపల్లి జిల్లా సమితి తీవ్రంగా ఖండించింది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో చడి చప్పుడు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇదే అదునుగా భావించి జాతీయకరణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరణకు అప్పజెప్పడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్కు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సభ్యులు శనిగల శ్రీనివాస్, శనిగరపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నటువంటి తరుణంలో లాక్డౌన్ సమయంలో కార్మికులను, ఉద్యోగులను, ఎంప్లాయీస్ని బజారు పాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలు పన్నుతున్న దానికి ఏఐటీయూసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒక పక్క లాక్డౌన్ కొనసాగుతుండగా మరోపక్క ఇదే ఆదను చూసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం బొగ్గు బ్లాక్లను, బిఎస్ఎన్ఎల్ సంస్థలను, పోస్ట్ ఆఫీస్ను, ఆర్టీసీని, అదేవిధంగా విమానంలో ఉన్నటువంటి పోర్టు సంస్థలన్నింటినీ కూడా మరి పెద్ద ఎత్తున ప్రైవేటుకరణ చేసి బహుళజాతి కంపెనీలకు, గుత్త పెట్టుబడిదారులకు, బడా పారిశ్రామికవేత్తలకు అప్పచెప్పి ఉద్యోగులను, కార్మికులను, ఎంప్లాయీస్లను ఇలా బజారున పడేసేటువంటి వాళ్ళ కడుపులు కొట్టేటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి తీరును ఏఐటీసీ పెద్దపల్లి జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా మరి భారతదేశ వ్యాప్తంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న హయాంలో జాతీయకరణ చేసినటువంటి బొగ్గు బ్లాక్లను ఇలా మీరు ఎట్లా ప్రైవేటీకరణ చేస్తారు, ఎట్లా బొగ్గు బ్లాక్లను ఇలా గుట్ట పెట్టుబడిదారులకు అప్పచెప్తారని చెప్పేసి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి నిరసనగా ఇలా దేశవ్యాప్తంగా మొత్తం అన్ని బొగ్గు గనులలో ఇలా మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మరి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు మరి అడ్డుకట్ట వేయడానికి, ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి కూడా ఈ రోజున మేము నిరసన తెలియజేస్తూ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోనాల పండుగను ఇళ్లలోనే జరుపుకోండి సూచించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గాంధీ ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్ల ఆందోళన, వైద్యులపై దాడిని ఖండించిన జూనియర్ డాక్టర్లు.
ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేసిన హరీష్ రావు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రేషన్ దుకాణంలో అక్రమాలు, డీలర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు. లక్షెట్టిపేట మండలంలో లేఖ విడుదల చేసిన బీజేపీ నేతలు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని స్పష్టీకరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.